ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాంతో అంటాడు కదా, 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని శపించేదను అంటాడు. అబ్రహాంతో అంటాడు దేవుడు, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషిస్తే మాత్రం నేను శపిస్తా అంటాడు. అబ్రహాము వాగ్దానమే నేడు మనకు వాగ్దానం. నీ వాగ్దానమే, నీ పక్కనున్న సహోదరు కూడా అదే వాగ్దానమే, నీ మందిరంలో వచ్చే సహోదరి పేరు కూడా అదే వాగ్దానమే. సేమ్ ఒకే రక్తం చేత కొనబడిన మనందరికి కూడా అదే వాగ్దానమే. మనకు మాత్రమే కాదు, గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు పక్కనున్న సహోదరుని దూషించిన శాపం వస్తుంది, జాగ్రత్త, శాపం వస్తుంది. అనేక సార్లు అనేక సంగతులు తెచ్చుకుంటున్నాం అనుకుంటాం, కానీ పక్కనున్న ఆ సహోదరుని నువ్వు దూషిస్తున్నావు, ఏదో ఒకటి దుమ్మెత్తి పోస్తున్నావు, లేకపోతే ఏదో సైడ్కి మాట్లాడుతున్నావు. అలా మాట్లాడడం వల్ల ఏంటంటే నువ్వు నష్టపోతావు, శాపం తెచ్చుకో.